హలో ఎవ్రీవన్. సో వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కోడ్ విత్ ప్రకాష్. సో మనం ఇవాల్టి వీడియోలో ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ గురించి మనం డిస్కస్ చేసుకుందాం. ఓకే, సో ఒక ఫంక్షన్స్ అనే కాన్సెప్ట్ పైథాన్లోనే కాదు, మనకి ప్రతి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో అవైలబుల్ ఉంటాయి. ఓకే, సో ఇదేంటి అంటే మనకి ఒక చాలా మెయిన్ కాన్సెప్ట్. మనకి ఏ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ తీసుకున్నా సో ఫంక్షన్స్ అనేది ఒక ఎసెన్షియల్ కాన్సెప్ట్. ఓకే, సో ఇది మెయిన్గా దీని ఒక అడ్వాంటేజ్ ఏంటి అంటే రీయూజబిలిటీ. ఓకే, సో మనం ఈ కోడ్ని ఎలా రాయాలి అండ్ ఫంక్షన్ని ఎలా డిఫైన్ చేయాలి అండ్ ఫంక్షన్ని ఎలా కాల్ చేయాలి అన్నది మనం ఫస్ట్ అయితే డిస్కస్ చేసుకున్నాం. ఓకే, సో అసలు ఫంక్షన్ అంటే ఏంటి అండ్ ఫంక్షన్ని ఎలా డిఫైన్ చేయాలి. ఓకే, సో మనకి ఇక్కడ సింటాక్స్ చూడండి. సో మనకి డెఫ్ అనే ఒక కీవర్డ్ తోటి మనం ఫస్ట్ అయితే ఫంక్షన్ డిఫైన్ చేస్తాము అని చెప్పేసి చెప్తాము. ఓకే, సో డిఫ్ ఈజ్ నథింగ్ బట్ డిఫైనింగ్. ఓకే, సో ఆఫ్టర్ దట్ మనం ఏం చేస్తాము అంటే సో ఫంక్షన్ నేమ్ అనేది ఇవ్వాలి. ఓకే, సో ఫంక్షన్ నేమ్ అనేది మనకి నచ్చినది ఇవ్వచ్చు, లైక్ మనకి అర్థమయ్యేటట్టు. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ ఎడిషన్ అనుకోండి. సో ఎడిషన్ పర్ఫామ్ చేస్తున్నాం కాబట్టి ఫంక్షన్ నేమ్ వచ్చేసరికి మనం ఎడిషన్ అని చెప్పి ఇవ్వచ్చు. ఓకే, అండ్ ఆఫ్టర్ దట్ మనం ఏంటి అంటే ఈ పెరాంథసిస్ అనేవి ఇవ్వాలి. ఓకే, సో ఈ పెరాంథసిస్, సో మనం ఈ పెరాంథసిస్ లోపల ఉండేవి ఏంటి అంటే మనకి పారామీటర్స్, వీటినే ఆర్గ్యుమెంట్స్ అని కూడా అంటారు. ఓకే, సో మనం కోడ్ రాసేటప్పుడు వీటి గురించి ఇంకా డీప్గా అర్థం చేసుకుందాం. సో జస్ట్ అయితే ఇప్పుడైతే సో ఫంక్షన్ని డిఫైన్ చేయటం, డెఫ్ అనే కీవర్డ్ తోటి డిఫైన్ చేస్తాం అండ్ ఫంక్షన్ నేమ్ ఇస్తాము అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి. అండ్ ఈ ఓపెన్ పెరాంథసిస్ అండ్ క్లోజ్ పెరాంథసిస్ ఇస్తాము. ఓకే, ఆఫ్టర్ దట్ మనం సెమీ కాలన్ అనేది ఇస్తాము. ఓకే, సో కాలన్ అండ్ లోపల ఏంటి అంటే మనం ఏదైతే బ్లాక్ ఆఫ్ కోడ్ మనకి రీయూజ్ అవ్వాలి అని అనుకుంటున్నామో, లైక్ ఓకే, సో మనం ఏదైతే కోడ్ మనకి ప్రతిసారి రీయూజ్ చేసుకోవాలి అని అనుకుంటామో ఆ కోడ్ అనేది మనం ఇక్కడ రాయాలి. ఓకే, సో విత్ ద ఇండెంటేషన్ ఇవ్వాలి. ఓకే, సో ఒక 4 స్పేసెస్ అనేవి ఇచ్చి మనం ఇక్కడ కోడ్ అనేది రాయాలి. ఓకే, సో అండ్ తర్వాత ఏంటి అంటే మనకి ఈ రిటర్న్ అనేది ఒక వాల్యూని రిటర్న్ చేయడానికి యూజ్ చేసే కీవర్డ్. ఓకే, సో దీని గురించి మనం అర్థం చేసుకుందాం. ఓకే, సో ఫస్ట్ వచ్చేసరికి మనం ఏమనుకున్నాం, ఫంక్షన్ నేమ్. ఓకే, సో ఫంక్షన్ నేమ్ అనేది మనం ఏదైతే ఫంక్షన్కి నేమ్ ఇవ్వాలనుకుంటున్నామో దాని యొక్క నేమ్. అండ్ ఆఫ్టర్ దట్ పారామీటర్స్, ఈ పారామీటర్స్ అనేవి ఆప్షనల్. ఓకే, సో మనం ఇన్పుట్స్ ఏమైతే పాస్ చేస్తామో ఓకే, సో వాటిని పారామీటర్స్ అంటారు, వాటిని ఆర్గ్యుమెంట్స్ అని కూడా అంటారు. ఇక్కడ డాక్ స్ట్రింగ్ అంటే ఏంటి అంటే ఓకే, సో ఇక్కడ మనం స్ట్రింగ్స్ లోపల మనం ఏదైనా రాసి ఈ ఫంక్షన్ అంటే లైక్ ఈ కోడ్ అనేది ఎందుకు యూజ్ చేస్తాము అని చెప్పేసి ఒక స్ట్రింగ్ ఫార్మాట్లో రాస్తాం. ఓకే, సో దాన్నే డాక్ స్ట్రింగ్ అంటారు. ఓకే, సో వాట్ ద ఫంక్షన్ డస్ అని చెప్పేసి చెప్పడానికి మనకి ఇది యూజ్ అవుతుంది. అండ్ తర్వాత మనం ఏవైతే స్టేట్మెంట్స్ లైక్ ఏవైతే బ్లాక్ ఆఫ్ కోడ్ రాస్తామో అది ఇక్కడ రాయాలి. అండ్ ఫైనల్ వన్ రిటర్న్ వాల్యూ, ఇది కూడా ఆప్షనల్ మనకి. ఓకే, సో ఎప్పుడైతే మనకు ఒక వాల్యూని రిటర్న్ చేయాలి అని అనుకుంటామో దెన్ వీ విల్ యూజ్ ద రిటర్న్ కీవర్డ్. ఓకే, సో ఇప్పుడైతే మనం ఒక ఎగ్జాంపుల్ని చూద్దాం. ఓకే, సో సీ హియర్, ఇక్కడ గ్రీటింగ్ అనేది ఒకటి ఉంది. ఓకే, సో ఫస్ట్ డిఫైన్ చేసాము ఒక ఫంక్షన్ని. ఓకే, సో ఫంక్షన్ నేమ్ వచ్చేసరికి గ్రీట్ అండ్ మనం పారామీటర్ లాగా మనం ఏదైతే నేమ్ పాస్ చేస్తున్నామో అది మనకి ఇక్కడ వస్తుంది. ఓకే, సో లోపల మనమేమో ఒక డాక్ స్ట్రింగ్ రాసాము. సో డాక్ స్ట్రింగ్ అంటే దిస్ ఫంక్షన్ గ్రీట్స్ ఏ పర్సన్ విత్ దేర్ నేమ్ అని చెప్పేసి మనకి అది లైక్ ఆ కోడ్ అనేది ఏం చేస్తుందో చెప్పటాన్ని మనం డాక్ స్ట్రింగ్ అంటాం, లైక్ ఆ స్ట్రింగ్ ఫార్మాట్లో పెట్టేస్తే. అండ్ ఫైనల్గా మనం రిటర్న్ చేస్తున్నాం వచ్చిన వాల్యూని. ఓకే, సో దీన్ని మనం విఎస్ కోడ్లో ఎలా రాస్తామో చూద్దాం. ఓకే, సో ఫస్ట్ అయితే ఒక పైథాన్ ఫైల్ అయితే క్రియేట్ చేయాలి. ఓకే, సో ఫంక్షన్ డాట్ పై అని క్రియేట్ చేస్తున్నాం. ఓకే, సో ఇప్పుడు మనం ఏంటి అంటే ఫస్ట్ ఏమనుకున్నాం, డిఫైన్ చేయాలి. సో ఫంక్షన్ని డిఫైన్ చేయాలి అంటే డెఫ్ అనే కీవర్డ్ యూస్ చేస్తాము. అండ్ లేటర్ మనం ఏం చేద్దామంటే గ్రీటింగ్ అని చెప్పేసి ఒకటి ఫంక్షన్ నేమ్ రాద్దాం. ఓకే, సో ఇలాగా. అండ్ దీని లోపల మనం ఏం చేద్దాము అంటే జస్ట్ ప్రింట్ హలో వరల్డ్ అని చెప్పేసి అన్నీ. ఓకే, సో నెక్స్ట్ దీన్ని ఏంటి అంటే మనం గ్రీట్ అనే దాన్ని కాల్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు జస్ట్ ఏం చేసాం, ఫంక్షన్ని డిఫైన్ చేసాం. మనం డిఫైన్ చేసిన ఫంక్షన్ లోపల జస్ట్ మనం ఒక ప్రింట్ స్టేట్మెంట్ అనేది రాసాము, లైక్ హలో వరల్డ్ అని చెప్పేసి. ఓకే, సో ఇప్పుడు మనం ఏంటి ఫంక్షన్ కాల్ అనేది చేసాం. ఓకే, సో ఇక్కడ ఫంక్షన్ని డిక్లేర్ చేసాం అండ్ ఇక్కడేమో ఫంక్షన్ కాల్ చేసాం. ఓకే, సో ఎప్పుడైతే మనం ఈ ఫంక్షన్ కాల్ చేస్తామో గ్రీట్ అనేది ఫంక్షన్ నేమ్ తోటి మనం ఇక్కడ రాస్తాం కదా, సో దాన్ని తీసుకొని మనం ఇక్కడ కాల్ చేస్తే అప్పుడు ఏమవుతుంది, సో ఇక్కడికి ఫంక్షన్ అనేది ఇక్కడ ఉంది. సో మనకి ఫంక్షన్ కాల్ జరుగుతుంది కాబట్టి
ఈ బ్లాక్ ఆఫ్ కోడ్ ఎగ్జిక్యూట్ అవ్వాలి అని చెప్పేసి అనుకుంటుంది. ఓకే, సో దీని లోపల మనకి ప్రింట్ స్టేట్మెంట్ అనేది ఉంది. ఓకే, సో నెట్స్ సీ ద అవుట్పుట్. సీ హియర్ మనకి హలో వరల్డ్ అని చెప్పేసి వచ్చింది. సో మనం ఇప్పుడు అంటే మనం ఈ ఫంక్షన్ కాల్ అనేది ఎన్నిసార్లు అయినా చేసుకోవచ్చు. ఓకే, సో గ్రీట్ ఆఫ్ అని చెప్పేసి అంటే మళ్ళీ మనం రన్ చేద్దాం. సీ హియర్ మనకి హలో వరల్డ్ అనేది 2 times ప్రింట్ అయింది. ఓకే, సో మనం ఇలాగా మనకి ఎన్నిసార్లు కావాలన్నా సరే మనం రీయూస్ చేసుకోవచ్చు జస్ట్ ఫంక్షన్ కాల్ తోటి. ఓకే, సో జస్ట్ మనం ఏదైతే ఫంక్షన్ నేమ్ ఇచ్చామో ఆ ఫంక్షన్ నేమ్ తోటి ఇక్కడ కాల్ చేస్తే సో మనకి అవుట్పుట్ అనేది లైక్ ఈ బ్లాక్ ఆఫ్ కోడ్లో ఏదైతే ఉందో అది మొత్తం మనకి ఎగ్జిక్యూట్ అవుతూ ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ హౌ ద యాక్చువల్ ఫంక్షన్ డస్. ఓకే, సో లెట్స్ సీ అనదర్ ఎగ్జాంపుల్ విత్ దిస్. ఓకే, సో మనం ఏం చేద్దామంటే ఇప్పుడు డెఫ్ గ్రీట్ ఏ పర్సన్ అని చెప్పేసి రాస్తాను. ఓకే, సో గ్రీట్ ఏ పర్సన్ అండ్ దీని లోపల నేనేంటి అంటే జస్ట్ ఇలా రాసేసి ఓకే నేను ఒక ఇన్పుట్ వచ్చేసరికి నేమ్ అని చెప్పేసి ఇట్లా తీసుకుందాం. నేమ్ ఈక్వల్ టు ఇన్పుట్ ఆఫ్ ఓకే, సో ఎంటర్ యువర్ నేమ్. ఓకే, సో ఇలాగ ఇచ్చేసి ఇన్పుట్ మనం ఎంటర్ చేయాలి. ఓకే, సో మనం ఏం చేద్దామంటే ఈ నేమ్ని మనం ఈ గ్రీట్ అనేది ఫంక్షన్ ఏదైతే ఉందో లైక్ ఈ ఫంక్షన్కి మనం నేమ్ని పాస్ చేద్దాం. ఓకే, సో నేమ్ని పాస్ చేస్తే మనం ఏం చేస్తున్నామంటే ఇక్కడ ఏదైతే ఇన్పుట్ తీసుకున్నామో దాన్ని ఈ ఫంక్షన్కి పాస్ చేస్తున్నాం. ఓకే, సో ఇన్పుట్స్ లాగా దీనికి పాస్ చేస్తున్నాం. సో అలాగే మనం ఇక్కడ కూడా యాక్సెస్ చేసుకోవాలి కదా, సో అందుకోసం మనం ఇక్కడ కూడా నేమ్ అని చెప్పేసి ఏదైతే పాస్ చేసామో అక్కడ ఇవ్వాలి. ఓకే, సో ఆఫ్టర్ దట్ మనం ఏం చేద్దామంటే ఇక్కడ ప్రింట్ స్టేట్మెంట్లో సో హలో ఓకే, సో హలో అని చెప్పేసి ఇచ్చి ప్లస్ ఓకే, సో నేమ్ ఇద్దాం. ఓకే, సో నేమ్ ప్లస్ మనం ఏం చేద్దామంటే ఈ ఎక్స్క్లమేటరీ మార్క్ అని చెప్పేసి పెడదాం. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది మనం నేమ్ అనే దాన్ని పాస్ చేసాం ఇక్కడ. ఓకే, సో ఏదైతే నేమ్ పాస్ చేస్తామో ఈ ఫంక్షన్కి వెళ్ళి ఓకే, సో ఫంక్షన్ లోపల మనకి ఇక్కడ కూడా పారామీటర్ లాగా పాస్ చేసాం. ఓకే, అండ్ ఆఫ్టర్ దట్ మనం ఏం చేస్తున్నాం డైరెక్ట్గా ప్రింట్ అనేది యూజ్ చేసి లోపల హలో అని చెప్పేసి అని నేమ్ మనం ఏదైతే నేమ్ ఎంటర్ చేస్తామో ఆ నేమ్ని ఇక్కడ యాడ్ చేస్తున్నాం హలోకి. ఓకే, సో ఫైనల్గా ఇంకొకటి. సో లెట్స్ సీ ద అవుట్పుట్. లెట్ మీ రన్ దిస్ కోడ్. ఓకే, సో ఇక్కడ ఎంటర్ యువర్ నేమ్ అని చెప్పేసి వచ్చింది. సో నేను ఏంటంటే నా నేమ్ ఎంటర్ చేస్తున్నాను. ఓకే, సో ప్రకాష్. సో ఇక్కడ చూడండి మనకి అవుట్పుట్ వచ్చేసరికి హలో ప్రకాష్ అని చెప్పేసి వచ్చింది. అదే మనం ఇంకోసారి రన్ చేద్దాం. ఓకే, సో ఇంకోసారి రన్ చేసి జస్ట్ సాయి అని ఇద్దాం. సి హియర్ హలో సాయి అని చెప్పేసి వచ్చింది. సో ఇక్కడ మనం చూడాల్సింది ఏంటి అంటే లాజిక్ అనేది సేమ్. ఓకే, సో బట్ మనం యాక్చువల్గా మనం ఏదైతే ఇన్పుట్ని పాస్ చేస్తున్నామో ఆ ఇన్పుట్కి తగ్గట్టు మనకి ప్రింట్ స్టేట్మెంట్ అనేది వస్తుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద గ్రీటింగ్ ఎగ్జాంపుల్. మనం అదే విధంగా మనం ఏంటి అంటే ఒక ఎడిషన్ని కూడా పర్ఫామ్ చేద్దాం. ఓకే, సో డెఫ్ ఎడిషన్ అని చెప్పేసి ఒక ఫంక్షన్ నేమ్ రాస్తున్నాను. అండ్ దీంట్లో మనం ఏంటి అంటే ఒక జస్ట్ ఇలా వదిలేసి ఒక రిటర్న్ స్టేట్మెంట్ని పాస్ చేద్దాం. రిటర్న్ ఆఫ్ ఏ ప్లస్ బి అన్నాం. అంటే ఇదేంటి మనకి ఏవైతే ఇక్కడ మనం ఏం చేద్దామంటే ఏబి అనేవి మనం ఇన్పుట్స్గా తీసుకుందాం. సో ఇన్పుట్ ఇంట్ ఆఫ్ ఎంటర్ ద ఫస్ట్ నెంబర్ అండ్ బి ఈక్వల్ టు ఎంటర్ ద సెకండ్ నెంబర్. ఓకే, సో మనం ఇప్పుడు జస్ట్ ఒక ఏబి అనేవి ఇన్పుట్స్గా తీసుకున్నాము. ఓకే, సో ఇప్పుడు మనం ఏంటి అంటే ఎడిషన్ అనే ఫంక్షన్ కాల్ చేద్దాం. సో దీనికి మనం ఏంటి అంటే ఏబిని పాస్ చేద్దాం. ఓకే, సో నాకు ఈ 2 ఇన్పుట్స్ అనేవి ఈ ఫంక్షన్కి పాస్ చేయి అని చెప్పేసి చెప్తున్నట్టు. అండ్ ఆఫ్టర్ దట్ మనం ఇక్కడ కూడా పారామీటర్స్ లాగా పాస్ చేయాలి. ఓకే, సో ఎప్పుడైతే మనకి ఈ ఎడిషన్ అనేది ఓకే పర్ఫామ్ అవుతుందో ఈ ఫంక్షన్ కాల్ అనేది జరుగుతుంది. ఈ ఫంక్షన్ కాల్ జరిగినప్పుడు మనకి ఏం చేస్తుంది, ఏవైతే ఇన్పుట్స్ని పాస్ చేస్తున్నామో ఆ రెండింటిని రిటర్న్ ఏ ప్లస్ బి అంటున్నాం. అంటే ఏ ప్లస్ బి వాల్యూ రిటర్న్ లైక్ ఎడిషన్ జరిగిన తర్వాత ఆ వాల్యూ ఏదైతే వస్తుందో దాన్ని రిటర్న్ చేయమని చెప్తున్నాం. ఇక్కడ ఏమవుతుంది మనకి అవుట్పుట్ అంటే సో జస్ట్ రిటర్న్ అవుతుంది వాల్యూ, మనకి ఏం ప్రింట్ అవ్వట్లేదు. ఓకే, సో లెట్ మీ ఎంటర్ దిస్ నెంబర్. సో ఇక్కడ చూడండి, సో అవుట్పుట్లో మనం 10 అని ఎంటర్ చేస్తున్నాం అండ్ సెకండ్ నెంబర్ వచ్చేసరికి 20 అని చెప్పేసి ఎంటర్ చేస్తున్నాం. మనకి అవుట్పుట్ అనేది ఏమీ రాలేదు.
ఎందుకు అంటే మనం జస్ట్ వాల్యూని రిటర్న్ చేస్తున్నాం. ఓకే, సో అందుకోసం మనం ఏంటి అంటే ఇక్కడ ఒక రిజల్ట్ అనే దానిలో మనం ఏదైతే వాల్యూ వస్తుందో ఓకే, సో దాన్ని ఇక్కడ స్టోర్ చేసుకుందాం. తర్వాత ఇక్కడ మనం ప్రింట్ చేద్దాం. ఓకే, సో ప్రింట్ ఆఫ్ రిజల్ట్. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది, ఎడిషన్ అనేది ఈ ఫంక్షన్ కాల్ జరిగినప్పుడు వాల్యూ అనేది రిటర్న్ అవుతుంది. అంటే దీనికి వాల్యూ అనేది రిటర్న్ అవుతుంది. ఓకే, సో ఏదైతే వాల్యూ రిటర్న్ అయిందో అది రిజల్ట్ అనే వేరియబుల్లో స్టోర్ అవుతుంది. ఓకే, సో రిజల్ట్ అనే దానిలో స్టోర్ అయ్యి నెక్స్ట్ మనం ఏం చేస్తున్నాం అంటే ప్రింట్ రిజల్ట్ అంటున్నాం. ఓకే, సో ఎప్పుడైతే రిజల్ట్ని ప్రింట్ చేస్తామో మనకి అవుట్పుట్ అనేది అప్పుడు వస్తుంది. ఓకే, సో లెట్ మీ రన్ దిస్ కోడ్. See here, enter first number 10, enter second number 20 అండ్ ఫైనల్ వాల్యూ వచ్చేసరికి 30. ఓకే, సో ఈ విధంగా మనం ఏంటి అంటే రిటర్న్ అనేది యూజ్ చేస్తాం. సో జస్ట్ రిటర్న్ అనేది ఏంటి అంటే ఒక వాల్యూని రిటర్న్ చేసి ఓకే, సో జస్ట్ ఆ ఫంక్షన్లో స్టోర్ చేస్తుంది. ఓకే, సో మనం ఏంటి అంటే వేరొక వేరియబుల్ తీసుకొని దాని లోపల మనం ఈ ఏదైతే పర్ఫామ్ అయిందో ఫంక్షన్ దాన్ని స్టోర్ చేసుకుంటే అప్పుడు రిటర్న్ అయిన వాల్యూ అనేది ఈ వేరియబుల్లో స్టోర్ అవుతుంది. దాన్ని డైరెక్ట్గా మనం ప్రింట్ చేస్తాం. ఓకే, సో దిస్ ఈజ్ హౌ ద ఫంక్షన్ యాక్చువల్లీ వర్క్స్. ఓకే, ఓకే, సో మనం ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సింది కీ కాన్సెప్ట్స్ ఇవి. ఓకే, సో పారామీటర్స్ అండ్ ఆర్గ్యుమెంట్స్ అనేవి ఏంటి అంటే సో పారామీటర్స్ వచ్చేసరికి మనకి వేరియబుల్స్ లైక్ మనం ఏంటి అంటే మనం ఏదైతే పెరాంథసిస్ ఓకే, సో పెరాంథసిస్ ఇక్కడ ఉంది కదా మనకి. సో ఇక్కడ మనం తీసుకుంటున్నాం కదా నేమ్ అని, వాడిని ఏమంటారంటే మనకి లైక్ వేరియబుల్స్ మనం ఏదైతే ఇన్పుట్స్గా తీసుకుంటున్నామో అవి పాస్ చేయటం. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి ఆర్గ్యుమెంట్స్ ఆర్ ద వాల్యూస్ పాస్డ్ టు ద ఫంక్షన్ వెన్ ఇట్ ఈస్ కాల్డ్. ఓకే, సో ఇదేమో మనకి ఆర్గ్యుమెంట్ అవుతుంది. లైక్ మనం ఎప్పుడైతే ఇక్కడ ఫంక్షన్ కాల్ చేస్తున్నామో దానిలో ఉండేవేమో ఆర్గ్యుమెంట్స్. ఓకే, సో అండ్ మనం పైన మనం ఫంక్షన్ని డిఫైన్ చేసేటప్పుడు ఉండే వాటినేమో జస్ట్ పారామీటర్స్ అంటారు. ఓకే, సో రెండు క్వైట్ సింపుల్ సేమ్గానే అనిపిస్తాయి. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసరికి రిటర్న్ స్టేట్మెంట్. రిటర్న్ స్టేట్మెంట్ అనేది ఏంటి, సో ది రిటర్న్ స్టేట్మెంట్ ఈజ్ యూజ్డ్ టు సెండ్ ఏ రిజల్ట్ బ్యాక్ టు ద కాలర్. ఓకే, సో మనకి ఏదైతే ఆ ఫంక్షన్ జరిగిందో దాంట్లో వచ్చిన రిజల్ట్ని మనకి రిటర్న్ చేస్తుంది. ఓకే, అండ్ నెక్స్ట్ డాక్ స్ట్రింగ్. ఓకే, సో డాక్ స్ట్రింగ్ అంటే ఏంటి, మనకి ఒక స్ట్రింగ్ ఉంటుంది, దాన్ని మనం ఏంటి అంటే ట్రిపుల్ కోట్స్ ఆర్ డబుల్ కోట్స్ మధ్యలో పెట్టేస్తాము. జస్ట్ మనకి ఆ ఫంక్షన్ అనేది ఏం చేస్తుంది, అసలు అది దాని యొక్క పర్పస్ ఏంటి అని చెప్పి చెప్పడానికి డాక్ స్ట్రింగ్ అనే కాన్సెప్ట్ని వాడతారు. జస్ట్ ఇట్స్ లైక్ ఇట్స్ రిలేటెడ్ టు సంథింగ్ లైక్ సిమిలర్ టు ద కమెంట్స్ అనుకోవచ్చు. ఓకే, అండ్ నెక్స్ట్ వచ్చేసరికి డిఫాల్ట్ పారామీటర్స్. Okay, so functions can have default parameter values which are used if no argument is provided during the function call. Okay, so for example మనం ఇక్కడ వాల్యూని ఇక్కడ ఫంక్షన్ కాల్ చేసేటప్పుడు మనం ఏమీ ఇన్పుట్ అనేది ఇవ్వలేదు అనుకోండి. ఓకే, సో ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ నేమ్ అనేది ఏమీ నేను పాస్ చేయట్లేదు, డైరెక్ట్గా నేను ఇక్కడ ఈ పారామీటర్స్ ఏదైతే ఉన్నాయో ఇక్కడ జస్ట్ నేను నేమ్ ఈక్వల్ టు ఓల్డ్ అని చెప్పేసి అని రిటర్న్ చేసేటప్పుడు మాత్రం హలో అని చెప్పి నేమ్ అని ఇస్తున్నాను. ఓకే, సో మనకి ఇక్కడ ఏమవుతుంది అంటే ఇక్కడ మనం ఏమీ ఇవ్వట్లేదు కాబట్టి సో ఇక్కడ బై డిఫాల్ట్ మనం ఒక వాల్యూ నేమ్ అనేది ఇస్తున్నాం కాబట్టి ఓకే, సో ఇదేమో డిఫాల్ట్ పారామీటర్ అవుతుంది. ఓకే, సో మనం ఒకవేళ బాబ్ అని చెప్పేసి నేమ్ కనుక ఇస్తే అప్పుడు మాత్రం మనకి ఈ నేమ్ ప్లేస్లో ఈ బాబ్ అనేదే వస్తుంది. ఓకే, సో లెట్ మీ సీ విత్ దిస్ ఎగ్జాంపుల్. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ డెఫ్ గ్రీట్ అనేది తీసుకున్నాం. ఓకే, సో ఫర్ ఎగ్జాంపుల్ నేను బై డిఫాల్ట్ నేమ్ ఈక్వల్ టు సాయి అని చెప్పేసి ప్రకాష్ అని చెప్పేసి అన్నాము. ఓకే, అండ్ రిటర్న్ వచ్చేసరికి నేను జస్ట్ ఎఫ్ హలో అండ్ ఇది ఏంటి అంటే ఈ సింటాక్స్. ఓకే, సో ఇదేమో ఫార్మాట్ చెయ్యి అని చెప్పేసినట్టు. ఓకే, హలో
అండ్ ఈ కర్లీ బ్రేసెస్ మధ్యలో పెడితే మనకి ఏదైతే నేమ్ అనేది తీసుకుంటామో అది ఇన్పుట్గా ఇక్కడ వస్తుంది. ఓకే, సో మనం ఇప్పుడు ఫంక్షన్ని ఓకే సో గ్రీట్ ఆఫ్ వరల్డ్ అన్నాము. ఓకే, సో ఆర్ఎల్స్ మనం ఇక్కడ ప్రింట్ చేద్దాం. ఓకే, అండ్ జస్ట్ ఇంకోటేమో గ్రీట్ అన్నాం. లెట్ మీ రన్ దిస్. సీ హియర్ మనకి ఫస్ట్దేమో మనం నార్మల్గా వాల్యూని పాస్ చేస్తున్నాం. ఓకే, సో నేమ్ అనేది ఇస్తున్నాం, లైక్ ఏమని వరల్డ్ అని చెప్పేసి ఇస్తున్నాం. ఓకే, సో అందుకోసం మనం ఏంటి ఇక్కడ ఆర్గ్యుమెంట్ని పాస్ చేస్తున్నాం కాబట్టి సో ఇక్కడ మనకి నేమ్లో ఏమవుతుంది అంటే వరల్డ్ అనేది తీసుకుంటుంది. ఓకే, అండ్ ప్రింట్ చేసేటప్పుడు హలో వరల్డ్ అని ప్రింట్ అవుతుంది. బట్ ఇక్కడ మనం గ్రీట్ అనేది జస్ట్ కాల్ చేస్తున్నాం, ఫంక్షన్ కాల్. బట్ మనం ఏంటి అంటే దానికి మనం ఆర్గ్యుమెంట్స్ అనేవి ఏమీ పాస్ చేయట్లేదు. ఓకే, సో అప్పుడు ఏమవుతుంది అంటే బై డిఫాల్ట్ మనం ఏమి ఇస్తున్నాం ఇక్కడ, సో నేమ్ ఈక్వల్ టు ప్రకాష్ అని చెప్పేసి మనం ఒక డిఫాల్ట్ పారామీటర్ అనేది ఇస్తున్నాం. ఓకే, సో ఇవి వచ్చేసరికి ఆర్గ్యుమెంట్స్ అండ్ ఇవి వచ్చేసరికి పారామీటర్స్ అంటారు. ఓకే, సో మనమేమో ఇక్కడ ఏమి ఆర్గ్యుమెంట్స్ అనేవి సెండ్ చేయట్లేదు కాబట్టి సో బై డిఫాల్ట్ ఉన్న పారామీటర్ తీసేసుకొని మనకి అవుట్పుట్ అనేది హలో ప్రకాష్ అని చెప్పేసి వస్తుంది. ఓకే, సో దిస్ ఈస్ ద డిఫరెన్స్ బిట్వీన్ default parameters and actual parameters. Okay, and variable scope మనకి ఇక్కడ ఓకే, సో వేరియబుల్స్ డిఫైన్డ్ ఇన్సైడ్ ద ఫంక్షన్స్ ఆర్ ద లోకల్ వేరియబుల్స్ అండ్ కెనాట్ బి యాక్సెస్డ్ అవుట్ సైడ్ ఇట్. మనకి నార్మల్గా వేరియబుల్స్ అనేవి మనం డిఫైన్ చేస్తున్నాం అనుకుంటాం కదా, సో వాటిని గనక మనం ఫంక్షన్ లోపల రాస్తే ఓకే, సో ఒకవేళ ఏదైతే ఫంక్షన్ లోపల మనం వేరియబుల్స్ని డిఫైన్ చేస్తే వాటిని మనం ఫంక్షనల్ ఓకే సో లోకల్ వేరియబుల్స్ అంటారు. ఓకే, అండ్ అవేంటి అంటే చూడండి ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ లోకల్ స్కోప్ అని చెప్పేసి మనం ఒక వేరియబుల్ని ఇక్కడ డిక్లేర్ చేస్తున్నాం. సో ఏదైతే దానికి మనకు ఒక వాల్యూ ఇస్తున్నామో సో దాన్ని రిటర్న్ చెయ్యి అంటున్నాము. అండ్ లోకల్ స్కోప్ అనేది ఈ ఫంక్షన్ కాల్ చేసి దాన్ని ప్రింట్ చేస్తున్నాం. ఓకే, సో అప్పుడు మనకి ఏమవుతుంది, రిటర్న్ చేస్తున్న వాల్యూ అనేది ప్రింట్ అవుతుంది. ఓకే, సో అదే మనం జస్ట్ ఇక్కడ ప్రింట్ ఆఫ్ లోకల్ వేరియబుల్ అని చెప్పేసి అంటే మనం ఒక ఫంక్షన్ లోపల డిఫైన్ చేసిన వేరియబుల్ ఉంది కదా, సో దాన్ని మనం ప్రింట్ చేయాలి అని అనుకుంటే మనకి నేమ్ ఎర్రర్ అని వస్తుంది. వై బికాజ్ మనం ఏంటి అంటే ఫంక్షన్ లోపల ఉన్న వేరియబుల్ని మనం యాక్సెస్ చేయలేము. అదే ఈ లోకల్ వేర్ అని చెప్పేసి ఇది మనం ఫంక్షన్ బయట కనుక ఉంటే సో మనం అప్పుడు ప్రింట్ చేస్తే మనకి అది అవుట్పుట్ అనేది వస్తుంది. ఓకే, సో వాటిని మనం ఏమంటాము అంటే గ్లోబల్ వేరియబుల్స్ అంటారు. ఓకే, సో లెట్ మీ షో యూ విత్ అన్ ఎగ్జాంపుల్. ఓకే, సో నేను ఇక్కడ ఏంటి అంటే ఏజ్ ఈక్వల్ టు 20 అంటాను. ఓకే, అండ్ ఇప్పుడు ఒకసారి నేను ఒక ఫంక్షన్ని రాస్తాను. ఓకే, డిఫైన్ ప్రింటేజ్ అనే ఒక ఫంక్షనే తీసుకుందాం. ఓకే, అండ్ దీని లోపల నేను ఏంటంటే ఒక లోకల్ వేరియబుల్ని డిఫైన్ చేస్తాను, లోకల్ ఏజ్. ఓకే, సో లోకల్ ఏజ్ ఈక్వల్ టు 30 అంటాను. ఓకే, సో రిటర్న్ వచ్చేసరికి నేను ఈ లోకల్ ఏజ్ని రిటర్న్ చేస్తాను. ఓకే, సో ఇప్పుడు ఏమవుతుంది మనకి జస్ట్ ఇదేమో గ్లోబల్ వేరియబుల్ అవుతుంది, అంటే ఇన్సైడ్ అవుట్ సైడ్ ద మనకి ఫంక్షన్స్ అంటే టాప్ ఆఫ్ ద కోడ్ ఉంటాయి మనకి. ఓకే, అండ్ ఇవి వచ్చేసరికి లోకల్ వేరియబుల్స్ అంటాము, ఏదైతే మనం ఫంక్షన్ లోపల రాస్తామో వాటిని. ఓకే, సో ఇప్పుడు మనం ఒకసారి ప్రింట్ ఏజ్ అనే ఫంక్షన్ని కాల్ చేద్దాం. ఓకే, సో ఇప్పుడు మనం ఏమవుతుంది మనకి ఇది ప్రింట్ అవుతుంది. ఓకే, సో లెట్ మీ రన్ దిస్ వన్స్. మనకి 30 అనేది వచ్చింది. వై బికాజ్ ఇక్కడ మనకి రిటర్న్ అయిన వాల్యూ 30 అనేది వచ్చింది. అదే మనం ఇక్కడ ప్రింట్ ఆఫ్ లోకల్ ఏజ్ అన్నాం. ఓకే, సో అంటే మనం ఏం చేస్తున్నట్టు మనం దాన్ని బయట యాక్సెస్ చేస్తున్నట్టు అవుతుంది. ఒక ఫంక్షన్ లోపల ఉన్న వేరియబుల్ని మనం యాక్సెస్ చేయలేము. సో మనకి ఇది ఎర్రర్ వస్తుంది. ఒకసారి చూడండి, మనకి నేమ్ లోకల్ ఏజ్ ఈజ్ నాట్ డిఫైన్డ్ అని వస్తుంది. వై బికాస్ మనకి ఇది ఫంక్షన్ లోపల ఉంది, మనం యాక్సెస్ చేయలేము. ఓకే,
సో అదే మనం ఇక్కడ ప్రింట్ ఆఫ్ ఏజ్ అన్నాం. ఓకే, సో ఏజ్ అనగానే మనకి గ్లోబల్ వేరియబుల్ కాల్ అయ్యి దాని లోపల ఏదైతే ఉందో అది మనకి ప్రింట్ అవుతుంది. సి 20. ఓకేనా? సో దిస్ ఈజ్ హౌ ద ఫంక్షన్ యాక్చువల్లీ వర్క్స్. ఓకే, సో ఐ హోప్ మీకు ఫంక్షన్స్ అర్థమైంది అనుకుంటున్నాను. అండ్ మనకి ఒక సింపుల్ ఫంక్షన్ ఇంకోటి ఉంటుంది, ల్యాండా ఫంక్షన్ అని చెప్పేసి. సో ల్యాండా ఫంక్షన్ ఏంటి అంటే ఒక అనానిమస్ ఫంక్షన్. ఓకే, సో అంటే ఏంటి అంటే ఒక సింపుల్ ఫంక్షన్. ఓకే, సో మనకి ఇది ఎప్పుడు యూజ్ అవుతుంది అంటే ఒక స్మాల్ ఫంక్షన్స్ని మనం ప్రింట్ చేయాలి అన్నప్పుడు మనం ఇది యూజ్ చేస్తాము. సో దీనికోసం మనం ఏంటి అంటే సింటాక్స్ వచ్చేసరికి ఇట్లా ల్యాండా అని ఉంటుంది. ఓకే, ఒక వేరియబుల్ని డిఫైన్ చేసి సో ల్యాండా అనే కీవర్డ్ ఇచ్చి, ఓకే, సో అండ్ మనం ఏం చేస్తాము, స్క్వేర్ ఆఫ్ 5 అంటే 5 అనేది ఇన్పుట్గా ఇస్తాము. అంటే అప్పుడు ఇక్కడ ఏమవుతుంది అంటే 5 అనేది ఎక్స్ లాగా యాక్ట్ అవుతుంది. అండ్ మనం ఒక కాలన్ ఇచ్చేసి దీన్ని స్క్వేర్ చెయ్యి అని చెప్తున్నాం. ఓకే, 5 × 5 25. ఓకే, సో ఇది ల్యాండా ఫంక్షన్. సో ఒకసారి అవుట్పుట్ ఎగ్జిక్యూట్ చేద్దాం. ఓకే, స్క్వేర్. ఓకే, స్క్వేర్ ఈక్వల్ టు నేను ఫస్ట్ ఏంటి అంటే ల్యాండా ఆఫ్ ఎక్స్. ఓకే, ఎక్స్ పవర్ ఎక్స్. ఓకే, సో ఇక్కడ మనం ఏం చేద్దామంటే దీన్ని ప్రింట్ చేద్దాం. ప్రింట్ స్క్వేర్ ఆఫ్ సారీ ఇక్కడ 5 అనేది పాస్ చేద్దాం మనం. ఓకే, అంటే ఇప్పుడు ఏమవుతుంది, స్క్వేర్ ఆఫ్ 5 ఇది ఒక ఫంక్షన్. అండ్ ఫంక్షన్కి మనం ఏమి ఇస్తున్నాం, 5 అనేది ఇస్తున్నాం. సో ఓకే, సో ల్యాండా అనే కీవర్డ్ యూజ్ చేస్తున్నాం. ఓకే, సో ఎక్స్ అనేది ఫైనల్గా రిటర్న్ చేసేది. అండ్ ఎక్స్ పవర్ ఎక్స్ అంటే 5 పవర్ 5, సారీ 5 స్క్వేర్. సారీ, సమ్వేర్ వి గాట్ ద ఎర్రర్. మనం ఒకసారి సింటాక్స్ చూద్దాం. ల్యాండా, సారీ ఇక్కడ బి మిస్ అయింది. ఓకే, సో ఒకసారి రన్ చేద్దాం. సి హియర్ 25. ఓకే, సో ల్యాండా అనేది LAMBDA. ఓకే, సో ఈ విధంగా మనకి ఫంక్షన్స్ అనేవి వర్క్ అవుతాయి. ఐ హోప్ మీకు ఫంక్షన్స్ ఒక క్లారిటీ వచ్చింది అని అనుకుంటున్నాను. సో ఫంక్షన్స్ మెయిన్గా ఎందుకు యూజ్ చేస్తాము, ఓకే, సో మెయిన్గా వచ్చేసరికి రియూజబిలిటీ అంటే ఏంటి, ఒక బ్లాక్ ఆఫ్ కోడ్ అనేది మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు ఒక మల్టిపుల్ టైమ్స్ మనం రీయూజ్ చేసుకోవచ్చు. ఓకే, అండ్ మనకి ఇంకొక బెనిఫిట్స్ ఏంటి అంటే మాడ్యులారిటీ, రీడబిలిటీ, టెస్టింగ్. ఓకే, సో రీడబిలిటీ అంటే ఏంటి అంటే మనం ఏదైతే ఫంక్షన్ లోపల రాస్తామో కోడ్ అనేది, సో మనకి అండ్ ఏదైతే రాస్తామని కాదు, మనం ఎప్పుడు కావాలంటే ఆ ఫంక్షన్ అక్కడ యూజ్ చేసుకుంటాం కదా. సో యూజర్స్కి ఏమవుతుంది అంటే రీడబిలిటీ అనేది లైక్ అంటే చూసే వాళ్ళకి అది ఈజీగా రీడ్ చేయగలరు. సో మనకి అదేంటంటే ఒక ఆర్గనైజ్డ్ స్ట్రక్చర్ లాగా అనిపిస్తూ ఉంటుంది. ఓకే, సో దిస్ ఈజ్ ద మెయిన్ అడ్వాంటేజ్ ఆఫ్ యూజింగ్ ఫంక్షన్. ఓకే, సో మెయిన్గా రీయూజబిలిటీ, రీడబిలిటీ అండ్ ఆల్సో మనకి మాడ్యులారిటీ అంటే ఏంటి, ఏదైనా ఒక ఫంక్షన్ ఉంది అంటే లైక్ ఒక కోడ్ అనేది ఉంది అంటే ఒక కాంప్లెక్స్ ప్రాబ్లం, దాన్ని మనం స్మాలర్ పార్ట్స్గా డివైడ్ చేసుకొని దాన్ని మేనేజ్ చేసుకొని మనం యూస్ చేసుకోవచ్చు. ఓకే, సో దట్ మనం ఏంటి అంటే ప్రాబ్లమ్ని ఒక ఎఫిషియెంట్ వేలో సాల్వ్ చేయొచ్చు. అండ్ ఫైనల్ వన్, టెస్టింగ్. సో ఫంక్షన్స్ కెన్ బి టెస్టెడ్ ఇండివిజువల్లీ టు ఎన్ష్యూర్ ఈచ్ పార్ట్ ఆఫ్ ద ప్రోగ్రామ్ వర్క్స్ కరెక్ట్లీ. ఓకే, సో ఏదైతే ఫంక్షన్ రాస్తామో మనం ఆ ఫంక్షన్ ఒకవేళ ఏదైనా ఎర్రర్ వస్తే కనుక మనం ఏంటంటే ఈజీగా టెస్ట్ చేసుకోవచ్చు. లైక్ ఆ పర్టికులర్ ఫంక్షన్ లోపలికి వెళ్ళి మనం ఎక్కడైతే మిస్టేక్స్ ఉన్నాయో వాటిని చూసుకొని మనం రెక్టిఫై చేసుకోవచ్చు. ఓకే, సో ఫైనల్గా కంక్లూజన్ వచ్చేసరికి, సో ఫంక్షన్స్ ఆర్ ద ఫండమెంటల్ బిల్డింగ్ బ్లాక్స్ ఇన్ పైథాన్ ప్రోగ్రామింగ్. ఓకే, సో యూజ్ ఇట్ టు రైట్ ద క్లీన్, ఎఫిషియంట్ అండ్ మాడ్యులర్ కోడ్. ఓకే, సో దట్స్ ఇట్ గైస్. ఐ థింక్ మీకు ఫంక్షన్స్ అనేది అట్లీస్ట్ కొంచెమైనా అర్థమైంది అని అనుకుంటున్నాను. ఓకే, సో మనం ఏంటి అంటే ఫర్దర్గా సాల్వ్ చేస్తున్నప్పుడు ప్రాబ్లమ్స్ అనేవి ఇంకా బాగా లైక్ అర్థమవుతూ ఉంటుంది. ఓకే, సో మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ మన ఛానల్ని అయితే సపోర్ట్ చేయండి అండ్ ఆల్సో సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.